అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. వేడి వేడి అన్నంలోకి ముద్దలు కలుపుకుంటూ తింటూ ఉంటే దాని టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి డైరీస్. ఈ రోజు మా ఇంట్లో అయితే టమాటో ఊరగాయ చేసామండి. ఈ ఊరగాయ చాలా నెలలు పాడైపోకుండా ఎలా నిలువుగా ఉండాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను మా అత్తయ్య అయితే కలిసి చేసాము. ఇలా కలిసి సరదాగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, పైగా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, వీడియోని చూసేద్దాం. ముందుగా అయితే టమోటాలు కడగడం. ముందుగా టమోటాలు తీసుకొని టమోటాలని బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. టమోటాలపై నీరు ఉండకూడదు, అందుకే కొద్దిసేపు పక్కన పెడతాము. చేత్తో ముద్దలు చేయడం. ఇప్పుడు టమోటాలని కట్ చేయకుండా చేత్తోని బాగా పిండేసి వాటి యొక్క రసాన్ని సపరేట్ చేసేయాలి. ఇలా చేస్తే టమోటాల నుంచి రసం బాగా వస్తుంది. కట్ చేయాల్సిన అవసరం లేదు, నూనెలో ఎక్కువసేపు ఏగనియక్కర్లేదు. ఇకపోతే చింతపండు, ఉప్పు కలపడం. ఇప్పుడు టమోటాలు ముద్దలు, చింతపండు రసం, టమోటా రసం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతాం. ఈ అన్ని రుచులు బాగా కలిసేలా మిక్స్ చేస్తాము. ఏవేవి? టమోటా రసం, చింతపండు రసం, ఆ టమోటా గొజ్జు అదంతా కలిపి ఉప్పులో వేసి నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల ఊరుతుందనమాట. మూత పెట్టి ఉంచడం. ఈ మిశ్రమాన్ని ఒక రాత్రి అంతా మూత పెట్టి ఉంచుతాము. మరుసటి రోజు ఎండలో పెట్టడానికి రెడీ అవుతుంది. ఇకపోతే ఎండలో పెట్టడం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎండలో పెడతాము. ఎండ బాగా పడితే ఊరగాయ ఇంకా బాగా వస్తుంది, పైగా పాడైపోకుండా చాలా నెలలు నిలువ ఉంటుంది. ఇలా ఎండలో పెట్టి ఆరబెట్టడం అనేది మన ఇంటి సాంప్రదాయం. మసాలా సిద్ధం చేయడం. ఇప్పుడు ఆవాలు, మెంతులు కొద్దిగా వేయించి చల్లారిస్తాము. దీంట్లోకి మసాలాలు ఏమేమి కావాలంటే తెల్లగడ్డలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఒట్టిమిరపకాయ ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. మిరప్పొడి కూడా. ఇంకపోతే మిక్సీలో దంచడం. ఎండిన టమోటా మిశ్రమాన్ని మిక్సీలో వేస్తాము. దానిలో ఆవాలు, మెంతులు అయితే ముందుగానే మిక్సీ కొట్టేసుకొని ఆ పొడి కూడా సపరేట్ పెట్టుకోవాలి. తగినంత టమోటా, చింతపండు రసం, టమోటా రసం, టమోటా గొజ్జు ఇదంతా కలిపి కూడా కారపొడి వేసుకొని మెల్లగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇకపోతే ఫైనల్గా తాలింపు. చివరిగా ఇదే ముఖ్యమండి. చివరిగా నూనె వేడి చేసి ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు అయితే చేస్తాము. ఇవి కాస్త చిట్పట్ అనేంత వరకు తాలింపు చేసుకొని ఈ తాలింపుని ఊరగాయలో కలిపి మరోసారి బాగా మిక్స్ చేస్తాము. ఈ ఊరగాయ అంతా కూడా తాలింపు పట్టాక నూనెలో బాగా ఏగనీయాలి. అప్పుడే తాలింపు కూడా ఊరగాయ కూడా కలర్ బాగా వస్తుంది, కాస్త టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్ అంతేనండి, మా ఇంటి సాంప్రదాయ టమోటా ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంతో బాగుంది, తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, దోశలోకి దేంట్లోకైనా ఈ ఊరగాయ టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో హోమ్ మేడ్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు నా ఛానల్ని ఫాలో అయిపోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.